ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. వి వెల్కమ్ యూ ఫ్రమ్ ద సైడ్ అండ్ ద టీమ్ ఆఫ్ ప్రజార్ట్స్ తరఫు నుంచి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఈరోజు మేము మిమ్మల్ని పిలిచిన సందర్భం ఏంటి అంటే వీఆర్ లాంచింగ్ అ న్యూ రియాలిటీ షో విచ్ ఈస్ ఇండియాస్ ఓన్లీ థ్రిల్లింగ్ గేమ్ షో కాల్డ్ ది లక్. సో ఈ గేమ్ షో ఏంటంటే మేము ఒక కామన్ ఆడియన్స్కి ఒక 10 lakhs వర్త్ క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం అనే ఒక ఉద్దేశంతో ఈ గేమ్ షోని మేము డిజైన్ చేసామండి. సో ఈ గేమ్ షోలో ప్రతి ఎపిసోడ్లో వీల్ హ్యావ్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ అన్నిటినీ సెట్ ఆఫ్ పీపుల్ మా సబ్స్క్రైబర్ బేస్ నుంచి మేము ర్యాండమ్గా చూస్ చేసుకున్న సెట్ ఆఫ్ పీపుల్ని మేము గేమ్ షోకి పిలిచి ఆ గేమ్ షోలో వాళ్ళు పాల్గొన్న తర్వాత ఆ ఛాలెంజెస్ని వాళ్ళు కంప్లీట్ చేస్తే కనుక దే టేక్ అవే అ ప్రైజ్ ఆఫ్ 10 lakh వర్త్ క్యాష్ ప్రైజ్ అండి. సో ప్రతి ఎపిసోడ్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్, డిఫరెంట్ ఎంటర్టైనింగ్, సింపుల్ బట్ ఇంటెన్స్ ఛాలెంజెస్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో మనకి ఎంటర్టైనింగ్ కాంటెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటుంది. అది గేమ్ డిజైన్ చేయడం వల్ల అలా చేయడం జరిగింది. ప్లస్ ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ ఏంటంటే ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి ఒక్క కంటెస్టెంట్, ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఏ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. సో ప్రజార్ట్స్ తరఫు నుంచి ద లక్ షో తరఫు నుంచి మేమే ఒక ప్లాట్ఫామ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లాట్ఫామ్లో ఎనీ సింగిల్ పర్సన్ హూ ఇస్ వాచింగ్ రైట్ నౌ వాళ్ళకి రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓన్లీ కండిషన్ ఇస్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబర్ అయితే చాలు. అది ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దిస్. అండ్ యూ హ్యావ్ టు బి 18 years అండ్ అబవ్. సో విత్ జీరో రిజిస్ట్రేషన్ కాస్ట్ యూ గైస్ కెన్ గెట్ అ ఛాన్స్ టు విన్ 10 lakh వర్త్ క్యాష్ ప్రైజ్ ఇన్ అ సింగిల్ డే. దట్ ఈస్ బేసిక్లీ వాట్ ద గేమ్ షో ఇస్ అబౌట్. గేమ్ షో ఛాలెంజెస్, గేమ్ షో గురించి కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ మేము వెళ్తూ ఉంటే మా ఛానల్లో మీరు చూస్తే కనుక మేము అవన్నీ డీటెయిల్స్ మెల్లమెల్ల షేర్ చేస్తూ ఉంటాము. బట్ ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఎపిసోడ్కి మాత్రం మేమిచ్చే ప్రైజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ 10 lakh వర్త్ కార్ ఇస్తామండి. సో ఫస్ట్ ఎపిసోడ్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ వస్తారో 25 odd పీపుల్ మేము మా సబ్స్క్రైబర్ బేస్ నుంచి స్పెసిఫిక్గా ర్యాండమ్గా చూస్ చేసుకున్న ఈ 25 పార్టిసిపెంట్స్ ఆ గేమ్ షో ఆ రోజు ఆడే ఛాలెంజెస్ని వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే కనుక దెన్ దే గెట్ ఎ ఛాన్స్ టు టేక్ అవే ద 10 lakh వర్త్ కార్. సో దట్ ఈస్ బేసిక్లీ వాట్ ద షో ఇస్ అబౌట్ అండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ చాతుర్య. సో ఇది ఏదైతే లక్ షో ఉందో దానికి నేను లీగల్ హెడ్. సో వీఆర్ ఐఎమ్ ద లీగల్ హెడ్ ఫర్ దిస్ లక్ షో. దీనికి ప్రతిదీ మేము కవర్ చేసుకున్నాము. లీగల్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెక్యూర్డ్. మీకు ఫర్దర్ ఏమైనా లీగల్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నా ఐఎమ్ హియర్ టు ఆన్సర్. మోస్ట్లీ యాజ్ శ్రేయా సెడ్ ఎర్లియర్, గేమ్ షో అనేది మేము మెయిన్లీ ఇట్స్ ఫర్ ద కామన్ పీపుల్. దట్ ఈస్ వాట్ వీ థాట్ ఇనీషియల్లీ. అందరికీ హాయ్ అండి, మైసెల్ఫ్ సూర్య. యాక్చువల్గా ది లక్ షో అనేది మేము ఫస్ట్ ఇనీషియల్గా మా ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చిన థాట్ ఓన్లీ కామన్ పీపుల్కి కోసం డిజైన్ చేసిన షో ఇది. యాక్చువల్లీ ఇది సీజన్ 1 6 episodes ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి మేము అనుకున్నది ఫిక్స్ చేసింది ఒక 10 lakhs వర్త్ కార్ గిఫ్ట్ ఇద్దాం కామనర్స్ కానీ. వాళ్ళకి వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే వాళ్ళు ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మేము ఒక ఫర్దర్ డీటెయిల్స్ మేము చూపిస్తాము ఇప్పుడు. అది ఎలా మా స్కానర్ స్కాన్ చేసి వాళ్ళు అక్కడ రిజిస్టర్ అయితే చాలు.
మేము పెట్టింది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. మా సబ్స్క్రైబర్ అయి ఉంటే వాళ్ళు ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు వన్ డే వచ్చి మాకు వాళ్ళ టైం వాళ్ళు ప్రెజెన్స్ ఇచ్చి వాళ్ళు ఆడి 1 డేలో 10 lakhs వరకు గిఫ్ట్ గెలుచుకోవచ్చు. అలా మేము ఒక 6 episodes సీజన్ 1 ప్లాన్ చేసాము. ఇంకా కమింగ్ ప్రజా ఆర్ట్స్ నుంచి ఇంకా ఇనీషియల్గా ఇలాంటి ప్రాజెక్ట్స్, గేమ్ షోస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. హలో అండి అందరికీ. యా, యాజ్ సూర్య సెడ్, యాజ్ శ్రేయా సెడ్, సో ఇదైతే ఓన్లీ ఫర్ కామన్ పీపుల్ కోసం వస్తున్న షో. బేసిక్గా వేరే రియాలిటీ షోస్లో ఏంటి అంటే మనం సెలబ్రిటీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫేమ్ ఉన్న వాళ్ళనైతే మనం చూస్తాం, బట్ దెర్ ఈజ్ నో ప్లాట్ఫామ్ ఫర్ కామన్ మ్యాన్. సో దట్స్ ద బేసిక్ పాయింట్. ఫస్ట్ అది మన మోటివ్ వచ్చేసి కామన్ పీపుల్ని. అండ్ యా, ఇంతకుముందు సూర్య చెప్పినట్టుగా ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనది ఏదైతే ఉందో మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. అండ్ దెర్ విల్ బి ఏ రిజిస్ట్రేషన్. మనకి వెబ్సైట్ ఉంది, ది లక్ వరల్డ్ అని చెప్పేసి. సో డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇందులో ఓపెన్ చేసి. ఐ షో దిస్. సో మనది బేసికల్గా ఇప్పుడు మేము ఏదైతే స్కానర్ ప్రమోట్ చేస్తున్నామో అది స్కాన్ చేస్తే మా ఈ లక్ రిలేటెడ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎంతమంది రిజిస్టర్ అవుతున్నారు అనేది లైవ్ కౌంట్ వచ్చేస్తుంది. అండ్ బేసికల్గా గేమ్స్కి ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏజ్ వైజ్ కానివ్వండి, లీగల్ వైజ్ కానివ్వండి, వాళ్ళు ఇవ్వాల్సిన టైం గురించి కానివ్వండి, ఏది ఉన్నా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే అనుకుంటే ఇక్కడ మేము జాయిన్ ద గేమ్ అని ఒక ఆప్షన్ ఇచ్చి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నాం. వాళ్ళు బేసికల్గా వాళ్ళ నేమ్, ఏజ్, వాళ్ళు ఎక్కడి నుంచి, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి అని చెప్పి. సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ అని కొట్టిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ మా రిజిస్ట్రేషన్స్ కౌంట్ అనేది అప్డేట్ అవుతుంది అండ్ మాకు డీటెయిల్స్ వస్తాయి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్ ర్యాండమ్ అండి. దీనిలో ఎలాంటి తెలిసిన వాళ్ళని చూసుకోవడం అలాంటిది అయితే ఏం లేదు. బేసికల్గా ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్స్ నుంచే వచ్చే డేటా నుంచే మేము బై ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాము. దానిలో నుంచి మేము ఇండివిజువల్గా పర్సన్ వైజ్ మేము స్క్రూటినైజ్ చేసి ఎవరైతే షోకి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని మేము ఫైనల్గా ఒక 25 మెంబర్స్ని మేము అనౌన్స్ చేస్తాము. సో అది పార్ట్స్గా అంటే మేము పార్ట్ వైజ్గా మేము రిలీజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము, ఇది మా బిగ్గెస్ట్ అండ్ ఫస్ట్ మైల్ స్టోన్. సో అలా నెక్స్ట్ ఈ ప్రెస్ మీట్ గురించి మేము లీగల్గా మేము ప్రజలలోకి వెళ్ళి మేము లీగల్గా మా బ్రాండ్ అనేది మేము లాంచ్ చేస్తున్నాము. అంటే బయట ఇప్పుడు చాలా వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ కొన్ని రకాల అనుకోకూడని జరుగుతున్నాయి. అదొక మెయిన్ రీజన్ మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి. ఎందుకంటే మేము జెన్యూన్ అంటే మేము ఒక గుడ్ కాజ్ కోసం వస్తున్నాము అని ప్రూవ్ చేసుకోవడానికి మేము ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి మేము మా ప్రోగ్రామ్ గురించి కానీ పార్టిసిపెంట్స్ గురించి కానీ వీక్లీ వైజ్ దశల వారుగా మేము ప్రమోట్ చేస్తూ ఉంటాము కంటెంట్ని. అండ్ డేట్ వచ్చేసి కూడా మేము త్వరలో అనౌన్స్ చేస్తాము. ఏ రోజైతే ఈ గేమ్ షో జరుగుతుంది, ఏ రోజైతే మేము టెలికాస్ట్ చేస్తామనేది మేము అనౌన్స్ చేస్తాము. సో ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మేము ఒకరొకరిగా మేము సెలెక్ట్ చేస్తున్న ప్రాసెస్ అది మేము వెరీ ట్రాన్స్పరెంట్గా అది ఎలా జరుగుతుంది, మేము ఎలా చూస్ చేసుకుంటున్నాము, ఆ పార్టిసిపెంట్ ఎందుకు దీనికి ఎలిజిబుల్ అన్నది మేము ప్రతిదీ మేము కంటెంట్ ప్రూవ్ చేసుకుంటాము, మేము ప్రమోట్ చేస్తాము ఆ వీడియో కూడా. ఇఫ్ ఎట్ ఆల్ పోతున్న ఈ ప్రాసెస్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా డైరెక్ట్ దే కెన్ కమ్ టు అవర్ ఆఫీస్. లేదంటే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాము, వేర్ దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద టీమ్ ఆఫ్ ప్రజా ఆర్ట్స్. వాళ్ళు వచ్చి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఏం అడిగినా వీఆర్ రెడీ టు ఆన్సర్ అండి. సో బేసికల్గా ప్రాసెస్ వచ్చేసి అయితే ఇదే అండి. యా, ప్రజా ఆర్ట్స్ అన్నది మేము మెయిన్ ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మా మెయిన్ గోల్ వచ్చేసి అండి మూవీ తీయాలి అని. సో అది మా ఫైనల్ అల్టిమేటం, అది గోల్. దానికి ముందు మా మెయిన్ పర్సన్ ఎవరైతే దీన్ని స్థాపించారో వాళ్ళకున్న రీజన్ ఏంటి అని అంటే కామన్ పీపుల్కి కూడా చేయాలి అని మధ్యలో ఒక ఆలోచన రావడంతో ఈ గేమ్ షో అన్నది ఒక వెర్టికల్ మేము స్టార్ట్ చేసాము. ఇది ఏమీ ఇప్పుడు సీజన్ 1తో ఏమీ ఆగిపోదండి. కంప్లీట్గా ఇప్పుడు బయట మనం వేరే పెద్ద షోస్ ఏవైతే చూస్తున్నామో అలాగే ఇది కూడా సీజన్స్ వైజ్గా ఎపిసోడ్స్ వైజ్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా చేయాలి, కామన్ పీపుల్కి అవకాశం ఇవ్వాలి అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జిస్టింగ్ షోస్ ఏవైతే లాంగ్ రన్లో జరుగుతున్నాయో మరి అంత టైంలా కాకుండా కొంచెం త్వరగా అయిపోయేలాగా వాళ్ళు ఫాస్ట్గా ఈ క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో గెలుచుకునేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాము. సో దీనిలో ఎటువంటి తప్పుడు ఉద్దేశాలు ఏమీ లేవు. మనం ప్రజల నుంచి మేము ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి మేము సింగిల్ పెన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓన్లీ మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే సబ్స్క్రైబర్ అవ్వాలి అని. అది ఒక ఫెయిర్ ఎక్స్పెక్టేషన్ మేము అనుకుంటున్నాము, వాళ్ళు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి అని.
ఎందుకంటే రేపు సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మేము అది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. అది తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ మా ప్రాసెస్ అయితే ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలని ఉన్నా వీఆర్ రెడీ టు ఆన్సర్. అండ్ మీడియా వాళ్ళకి ఇది టోటల్గా 1 ఎపిసోడ్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటుంది. ఈ 1 ఎపిసోడ్లో 25 మెంబర్స్ ఉంటారు ఈ గేమ్ ఆడేవాళ్ళు. ప్రతి మెంబర్కి ప్రైజ్ మనీ ఉంటుంది. లాస్ట్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఒకటి మన ఒక 10 lakhs ప్రైజ్ మనీ ఉంటాయి. అది కూడా ఒక గెస్ట్తో కూడా మనం ప్రైజ్ మనీ ఇస్తాం. థ్యాంక్ యూ. షో అనేది జరుగుతుందని ప్రాసెస్ ఎక్కడ అన్నది మేము చెప్తాం, అప్డేట్ చేసుకుందాం. దేనికండి ఏముండదు ఏముండదు. వాళ్ళు జస్ట్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ఆ రోజు వాళ్ళ పార్టిసిపేషన్ ఇంత టైం ఉంటుంది అని చెప్పి టైం ఒకటి కేటాయించాలి అని చెప్పి చెప్తాం తప్ప అగ్రిమెంట్ లాంటిది ఏవి ఉండదు. అండ్ 25 మంది పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి పార్టిసిపెంట్ విల్ రిటర్న్ విత్ గిఫ్ట్. ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఎవరు ఉట్టి చేతులతోనైతే వెళ్ళరు. వాళ్ళు ఆడిన దాని ప్రకారం, వాళ్ళు గెలిచిన దాని ప్రకారం, అంటే ఎక్కడ ఎలిమినేట్ అవుతున్నారో అని దాని ప్రకారం వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్తోనే వెళ్తారు. Consent forms. Those whoever got selected, our 25 people, వాళ్ళకి మనం consent forms ఇస్తామన్నమాట. లేదండి, అంటే ఇప్పుడు ఈ షో ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ అనుకుంటున్నామో అది సింగిల్ 1 to 2 days మాకు ఉంటుంది. తర్వాత మేము ఏవైతే కమింగ్ ఎపిసోడ్స్ అనుకుంటున్నామో అది మంత్లీ ఒకటి వస్తుంది. సో మంత్లీ ఒకటి అది వస్తుంది. యా, ఇప్పుడు ఈ పర్టికులర్ షో అయితే మంత్లీ ఒక ఎపిసోడ్ లాగా మేము రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అవుతారు అండ్ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. అవును. సో దీని తర్వాత అంటే ఇక్కడ చూస్తే నో స్కిల్స్ రిక్వైర్డ్ అని చెప్పి ఇచ్చారు. అవును. సో ఎలా ఫిల్టర్ చేస్తారు మీరు? అంటే మేము ఐ మీన్ ఎసెన్షియలీ వాట్ వీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ లక్ ఇన్ టు ద షో. సో మనం పేరుకి లక్ పెట్టుకోవడం కాకుండా మనం లక్ని ప్రతి లెవెల్లో మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు గేమ్ డిజైన్ కూడా అలానే చేస్తాము, అలానే సెలెక్షన్ ప్రాసెస్ కూడా అలానే చేస్తాము. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ దట్ వీఆర్ ర్యాండమైజింగ్ ఎవ్రీథింగ్. సో మాకు మేము సెలెక్ట్ చేసే పార్టిసిపెంట్స్ నుండి అల్టిమేట్లీ డిజైన్ చేసిన గేమ్ షో వరకు అన్ని లక్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో మేమైతే ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్లో మేము 25 పార్టిసిపెంట్స్ సెలెక్ట్ చేస్తామో దట్ ఈస్ కంప్లీట్లీ ర్యాండమైజ్డ్ అండ్ లక్ బేస్డ్. ఆబ్వియస్లీ ఒక లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ చేస్తాము, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పార్షియలైజ్ దట్ ప్రాసెస్. అంటే ఒక పర్సన్ని ఇంకో పర్సన్కి కంపేర్ చేస్తూ చేయట్లేదు. సో కంప్లీట్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లక్. అండ్ ఇఫ్ ద పార్టిసిపెంట్, ఇఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్ హ్యాస్ దట్ లక్, దే ఆర్ లైక్ చిట్టి. ఇట్స్ అని కాదు. సో బేసిక్గా మీరు ఇది చిట్టిలో అయినా దే కెన్ చూస్ టు టేక్ ది మనీ, బట్ నాట్ us. మీరు ఇది పోస్టర్ చూసుకున్నప్పుడు గేమ్ షో ఎందుకు స్టార్ట్ చేశారు? మీరు ఏం ఆశించి ఈ గేమ్ షో స్టార్ట్ చేశారు? మేము చెప్పండి. కామన్ పీపుల్స్ ఇలాంటి గేమ్ షో లేదండి. ఏదైనా సెలబ్రిటీస్కే ఉంది, లేదంటే పెద్ద పర్సన్కు ఉన్నాయి తప్ప కామన్ పీపుల్కు ఎలాంటి గేమ్ లేదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ గేమ్. ఈ ప్రెస్ మీట్ పెట్టింది కూడా కామన్ పీపుల్కి వెళ్ళడానికి. కామన్ పీపుల్స్ అంటే ఎవరన్నా సెలెక్ట్ చేసుకొని కొంతమంది అలా ఏముండదు. సబ్స్క్రైబర్ కొన్ని వేల మంది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరైతే మేము పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నామో అది మేము ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నది కూడా మేము మా ఛానల్ నుంచి కంటెంట్ రిలీజ్ చేస్తూ ఉంటాము. అండ్ అదే నేను చెప్తున్నాను, మీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఈ పార్టిసిపెంట్ వీళ్ళు ఆల్రెడీ చూస్ చేసుకున్నారు అన్నది అవ్వకుండా మేము రిలీజ్ చేస్తుంటాం. అసలు ఎందుకు ఆ పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఓన్లీ ర్యాండమ్గా 25 పీపుల్ని సెలెక్ట్ చేయమండి. మేము ఏదైతే ఒక స్టెప్ పెట్టుకున్నాం, ముందు ఒక 100 పీపుల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. అది ర్యాండమ్గా ఆ 100 పీపుల్లో బేసిక్ స్క్రూటినైజేషన్ అంతే. అంటే లీగల్ కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి, అవి చేసుకొని దానిలో నుంచి 25 పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటాము. మీరు ఎనీ టైం ఇప్పటి నుంచి తర్వాత ఎప్పుడైనా ఈ 25 పీపుల్ గురించి మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు. అసలు వాళ్ళు ఎలా సెలెక్షన్ అయ్యారో అన్న డైరెక్ట్ మీరు ఆ పార్టిసిపెంట్ని వెళ్ళి అప్రోచ్ అయినా కూడా దే కెన్ టెల్ యూ ఇది ఎవ్రీథింగ్ వాస్ ట్రాన్స్పరెంట్ అని. అంతే. ఈ షోని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ తో టైప్ అవుతారా, లేదంటే ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రంలో వాళ్ళే అప్లికేషన్ చేసుకోవచ్చా? లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ టెలికాస్ట్ వచ్చేసి ప్రస్తుతం యూట్యూబ్ అనుకుంటున్నాము. ఓటీటీ కూడా టాక్స్లో ఉంది. అది మేము ఇప్పుడే ఏం అనౌన్స్ చేయలేము. అది వన్స్ ఏమన్నా అఫీషియల్గా అయిన తర్వాత యూ లెట్ నో, అంటే మీకు ఎలాగైనా తెలుస్తుంది. ప్రెజెంట్ ట్రెండింగ్ లో మనకి బిగ్ బాస్ ఆల్రెడీ కామనర్స్ కి ఏదో ఇచ్చేసారు. సో మీరు ఎట్లా డిఫరెంట్ గా ఉండబోతుంది
అంటే ఇది కంప్లీట్గా కామన్ పీపుల్ అండి. ఫస్ట్ మెయిన్ డిఫరెన్షియేషన్ వచ్చేసి ఇది కంప్లీట్గా కామన్ పీపుల్. ఇప్పుడు దానిలో మిక్స్ ఉంది. ముందు ఓన్లీ సెలబ్రిటీస్ వచ్చారు, ఒకరు ఇద్దరు కామన్ పీపుల్ అన్నారు. తర్వాత మేబీ ఇప్పుడు ఉంది సగం కామన్ పీపుల్, సగం సెలబ్రిటీస్ అంటున్నారు. మాది కంప్లీట్లీ కామన్ పీపుల్. యా, అది ఫస్ట్ డిఫరెన్షియేషన్. అండ్ సెకండ్ వచ్చేసి మీరు అడిగింది యా క్యాష్ ప్రైజ్ విన్నింగ్. ఇప్పుడు అది వచ్చేసి ఇనీషియల్గా మెయిన్ కంటెంట్ ఉండేది 100 days ఉంటుంది. దానికి ముందు ఇప్పుడు అగ్ని పరీక్ష అని చెప్పి పెట్టారు. మాది అలా అన్ని డేస్ ఉండదు, బేసికలీ హార్డ్లీ 1 hour, ఇంకా ఎక్స్టెండ్ అవుతే 2 days. సో ఎవరైనా కామన్ పీపుల్ సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చి పార్టిసిపెంట్ లాగా వస్తే వాళ్ళు ఓన్లీ మాకు ఇవ్వాల్సిన టైం 2 days మాత్రమే. ఆ 2 daysలోనే వాళ్ళు గెలుచుకునే ఈ 10 లక్షలు. ఆ 2 days తర్వాత వాళ్ళ అవసరం ఉండదు. 2 days ముందు నార్మల్గా స్క్రీన్కి మేము పిలిచిన రోజు తప్ప ఇంకా రిమైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి మేము టైం ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. అండ్ ఇప్పుడు మేము ఈ 1 day 2 day కాన్సెప్ట్ కూడా వచ్చింది ఏంటంటే, అంటే చాలామంది కామన్ పీపుల్ అనుకునేది ఇప్పుడు 100 రోజులు ఉండగలుగుతామా, ఇప్పుడు 100 రోజులు అనేది క్వశ్చన్ మార్క్ లాగా వస్తే దానికి ముందు అగ్ని పరీక్ష అని పెట్టేసరికి కూడా అంటే అసలు మనం సెలెక్ట్ అవుతామో లేదో, అంటే అన్ని రోజులు సర్వైవ్ అవుతామో లేదో, ఈ స్క్రూటినీ ప్రాసెస్ అంతా మనం పాస్ అవ్వగలుగుతామో లేదో అనేది క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. సో వాటన్నిటికీ ఒక క్విక్ ఆన్సర్ లాగా మేము ఇది అనుకున్నాం. అంటే ఈ క్విక్ కాన్సెప్ట్ పెట్టుకుంది కూడా మేము అందుకే. ఒకవేళ అంటే మీ దాంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యారనుకో వాళ్ళకి లేదంటేనా ఛాన్స్? అలా ఏం లేదండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కనుక లాగిన్ అయ్యారు అనుకోండి, మేము ఆ 100 people ఇనిషియల్ ఫస్ట్ స్టెప్లో ఏదైతే సెలెక్ట్ చేసామో వాళ్ళు వచ్చారనుకోండి, వెల్ అండ్ గుడ్. లాస్ట్ 25 వరకులో వాళ్ళు ఉన్నారనుకోండి, అది త్రూ లక్ వచ్చినట్టే. వాళ్ళు అది ఇన్ఫ్లుయెన్సర్ లాగా అయ్యి వాళ్ళు వచ్చినట్టు కాదు, త్రూ లక్ వచ్చినట్టే. యా, మేము ఈ 25 members పార్టిసిపెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ ప్రొఫైల్స్ కూడా మీకు రివీల్ చేస్తాము. ఇప్పుడు ఏవీస్ లాగా జనరల్గా పెద్ద షోస్లో ఏవైతే వస్తున్నాయో వీళ్ళ గురించి కూడా ఏవీస్ ఇస్తాం మేము. అసలు వీళ్ళని మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామో, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎక్కడ నుంచి వీళ్ళ నేటివ్ అన్నది కూడా మీకు ఆ కంటెంట్ కూడా మీకు మేము రిలీజ్ చేస్తాము. కార్ ఇస్తామండి. అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్కి కార్ reward. That is the idea. So first లేదు. ఇప్పుడు 18 and above అంటే ఇప్పుడు 70 years 80 years వాళ్ళు ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేసినా వాళ్ళ గేమ్స్ ఎలా ఉంటాయి? అంటే just like as I told you earlier, consent forms, health conditions ఇవన్నీ చూసుకున్నాకే. సో అంటే బేసిక్ ఐడియా ఇస్ ఇప్పుడు ఒక గేమ్ ప్రొలాంగ్డ్ వర్జన్ వరకు ఉంటుంది కదా. సో ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయిన గేమ్ అంటే ఆ గేమ్ కొన్ని అవర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. సో జస్ట్ ఫర్ దాట్ సేక్ 18 and above ఉంటే దే కెన్ గివ్ దర్ కన్సెంట్. 18 and below ఉంటే సమ్మన్ ఎల్స్ గార్డియన్ పేరెంట్ దే హ్యావ్ టు గివ్ కన్సెంట్. సో ఆ ఐడియా తీసుకుని దాని ప్రకారం వీఆర్ పుట్టింగ్ 18 and above. అండ్ అఫ్ కోర్స్ ద లేటర్ 18 and above అంటున్నాం, కానీ అట్ ద అదర్ ఎండ్ ఆఫ్ దిస్ థింగ్ if they are capable and they are confident enough to come and participate in the show, we are more than welcoming them. It is any kind of senior citizen, it is okay for us. It's just that it will take a certain amount of endurance, strength. ఇది మనకి గేమ్ పార్టిసిపెంట్స్ అంటే పార్టిసిపెంట్స్ కొన్ని ఛాలెంజెస్ పూర్తి చేయాలి కాబట్టి అది ఆలోచించి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే, బట్ మాకు అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ గారి థాట్ కూడా లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇది ఛాన్స్ ఒక కామన్ పీపుల్ అంటే ఒక రోజువారీ కూలీ చేసే దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఛాన్స్ ఉంటుంది. మేము అందులో ఏ పార్షియాలిటీ చూపించట్లేదు. వాళ్ళు రిజిస్టర్ అవుతే లక్కీగా 100 members లో ఎవరు వచ్చినా సరే వాళ్ళు క్యాపబుల్, వాళ్ళు ఉండగలరు, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అన్నిటికీ ఓకే అనుకుంటే మేము వాళ్ళు 100% వాళ్ళు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. మా ఇనీషియల్ థాట్, మా ప్రొడ్యూసర్ గారి థాట్ అదే. యాక్చువల్లీ ఈచ్ గేమ్ కి డ్యూరేషన్ డిఫర్ అవుతుందండి. సో మనం డిజైన్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ డే డ్యూరేషన్ 1 day వరకు ఉంటుంది. సో డిపెండ్స్ ఈచ్ ఎపిసోడ్, అది ఆ డీటెయిల్స్ అన్ని మేము లేటర్ పాయింట్ ఆఫ్ టైం రివీల్ చేస్తాము. బట్ ఈచ్ ఎపిసోడ్ డీటెయిల్స్ బేసిక్ గా వీ వాంట్ టు కీప్ ఏ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ ద పార్టిసిపెంట్స్ ఆల్సో. అన్ని ఇక్కడ రివీల్ చేయడం. డైరెక్టర్, హోస్ట్, స్క్రిప్ట్ ఎవరు, అలానే హోస్ట్ ఎవరు? హోస్ట్ అనేది పెద్ద అతను ఉంటారండి, ఒక సెలబ్రిటీ అనుకుంటున్నాము. అది మేము గోయింగ్ ఫార్వర్డ్ అనౌన్స్ చేస్తాము. డైరెక్టర్ వచ్చేసి హీ శ్రేయాస్, సూర్య అండ్ అపూర్వ. సో we 3 members creative directors. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.